గుమగుమలైన చి కసకసలాడే రసరసలాడే ఆలు చిప్స్ చేయడం ఎలా? ఫస్ట్ ఎన్నైతే అన్ని ఆలుగడ్డలను రెడీ చేసుకొని, ఇది సపోటా దీన్ని ఇంకా దూరం పెట్టుకోండి. ఓకే, దాని తర్వాత దీంతో బర్రమని గీకండి. ఆలుగడ్డ బట్టలు తీయడం మొదలు పెట్టాక మనకు తెలిసింది ఏంటంటే వీడు దీని బట్టలు తీయలేడు. సో దీనితో తీసాం. నువ్వు మగర్ర బుజ్జే. బట్టలు తీయడానికి కొంచెం సిగ్గుపడుతుంది, అందుకే దీన్ని దూరం పెట్టేద్దాం. తర్వాత మీ ఎడమనైనా ఇది రైట్ హ్యాండ్ తో బాగా కడగండి. ఎంత బాగా కడగండి అంటే ట్యాన్ మొత్తం వెళ్ళిపోవాలన్నమాట. కట్ చేసే ప్రాసెస్ లో మనకు తెలిసింది ఏంటంటే మగాడ్ర బుజ్జిగాడు కట్ చేయడానికి పనికిరాడు. సో మగాడు వాళ్ళ బ్రదర్ వచ్చాడు, వీడు కోస్తాడు. అమ్మాయి అందం వస్తుంది. క్వాంటిటీ తెలవకుండా కొన్ని ఎక్కువ ఆలులు తీసుకున్నా, బట్ ఇట్స్ ఓకే. కత్తి ఎలా వాడాలో తెలియక చేయి కూడా కోసుకున్నా, బట్ ఇట్స్ ఓకే. బ్యాండేజ్ వేసేసా కాబట్టి నో ప్రాబ్లం. నువ్వు మగాడ్రా బుజ్జా. ఆ తర్వాత ఇలా ఫ్రెష్ వాటర్ నింపుకొని కారం ఉప్పు తగినంత వేసుకోండి. తగినంత అంటే తగినంత కాదు, మీకు ఇష్టం వచ్చినట్టు వేసుకోండి. కన్ఫ్యూజ్ అయ్యా. ఇప్పుడు ఉప్పు మాత్రం వేసుకోండి, కారం తర్వాత వేసుకోండి, ఉప్పు వేసుకోండి, బాగా కలుపుకోండి. ఇలా చాలా కలిపాక ఫ్యాన్ కింద ఆరబెట్టడానికి 30 నిమిషాలు పెట్టండి. 31 నిమిషాలు ప్రాబ్లమా? 31 నిమిషాలు పెట్టండి. ఫ్యాన్ లేకపోతే పేపర్ తీసుకొని రప్ప ఊపండి. మళ్ళీ కన్ఫ్యూజ్ అయ్యా. ఇప్పుడు ఉప్పు ఇంకా పసుపు వేసుకోండి, కారం కాదు. సో మళ్ళా పసుపు వేసుకొని కలపండి. నాకంత టైం లేదు కాబట్టి 25 నిమిషాలకే ఆపేస్తున్నా. ఆ తర్వాత ఒక్కొక్కటే ఇలా తీసి ఇలా ఆరబెట్టండి. గుర్తుపెట్టుకోండి, 2 ప్లేట్లనే ఆరబెట్టాలి, అది మ్యాండేటరీ. 2 ప్లేట్స్ అనగానే 3 ప్లేట్స్ కూడా వాడుకోవచ్చు. ఆరలేదంటే ఇలాంటి పేపర్ ని ఫోల్డ్ గా చేసుకోండి. కరెక్ట్ 3 ఫోల్డ్స్ చేసుకొని ఇలా చేయండి. అది ఆరాలంటే ఉఫ్ఫు ఉఫ్ఫు మని చేయండి. అయినా ఆరకపోతే ఇది వేసుకొని ఆన్ చేసుకోండి, చేయండి. ఆ తర్వాత సోషెఫ్ ఎయిర్ ఫ్రై ని రెడీ చేసుకోండి. మీ దగ్గర లేకపోతే డిస్క్రిప్షన్ లో అమెజాన్ లింక్ ఉంటుంది, కొనుక్కోండి. మీ దగ్గర ఎయిర్ ఫ్రైర్ లేకపోతే తినకండి. ఆ తర్వాత ఎయిర్ ఫ్రై కింద డబ్బాను ఓపెన్ చేసుకొని ఇలా ఆలు వేసుకొని జప్ బంద్ చేసేయండి. బంద్ చేశాక ఇది ఫ్రెంచ్ ఫ్రైస్ ఏదో ఉంది, అది వచ్చేసేయండి, స్టార్ట్ చేసుకోండి. ఆ తర్వాత ఆలివ్ ఆయిల్ ఇలా చేసుకోండి. ఆ తర్వాత మధ్యలో తీసి ఇలా కలుపుకోండి. అలా చేస్తే బాగా రావట్లేదు, అందుకే ముందే ఉప్పు కారం నూనె వేసుకొని, నూనె అంటే ఆలివ్ ఆయిల్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. టైం అవ్వకపోయినా 2 మినిట్స్ ముందే ఇంకా తీసేద్దాం. మన చిప్స్ రెడీగా ఉంది, ఒక టేస్ట్ చేసి చూసాం.